సభాధ్యక్షులు సర్పంచ్ గారికి అలాగే వార్డు మెంబర్లకు మిగతా ప్రభుత్వ అధికారులకు సహా బీజేపీ నాయకులందరికీ కూడా నా నమస్కారములు. అలాగే ఏడు వచ్చినటువంటి ప్రజలకు సచివాలయ సిబ్బందికి వారందరికీ కూడా నా నమస్కారం. ప్రధాని నరేంద్ర మోడీ గారు 140 పథకాలు ప్రవేశపెట్టినా కూడా ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే 21 పథకాలు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా వీళ్ళు సచివాలయం అడిగినా వారందరికీ అడిగినా మీకు క్లియర్గా చెప్తారు. ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఉండడానికి ఇల్లు, ఆరోగ్యం, తినడానికి తిండి, ఈ మూడు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అత్యధికంగా అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇల్లు కావాలంటే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ 1,80,000 రూపాయలు కూడా 1,50,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇంకొక 30,000 మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేయడం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హౌసింగ్ స్కీమ్ మాత్రం ఉపయోగించుకుని మన ప్రభుత్వం స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది స్థలం ఇవ్వడంతో పాటు ఈ కార్యక్రమం ఈ మిగతా స్లాబ్ గాని అధికారం వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది ఇల్లుకైతే. తర్వాత మనకి తిండి అయితే మనకి కరోనా నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా బియ్యం అనేది ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించి ఎవరి దగ్గర నుంచి కూడా ఇప్పుడు వసూలు చేసే రూపాయి కూడా వసూలు చేయొద్దు. కేంద్ర ప్రభుత్వం మొత్తం అంతా ఈ సబ్సిడీ 41 రూపాయలు కేంద్రం యొక్క సబ్సిడీతో ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా మనిషికి ఒక 5 కేజీలు బియ్యం అన్నది రేషన్ కార్డు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఆరోగ్యం, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా పేదవారు, నిరుపేదవారు, డబ్బు లేనటువంటి వారు వైద్యం చేయించుకోవాలి. కార్పొరేట్ హాస్పిటల్ సైతం ఈ కార్డు వినియోగపడాలి అని చెప్పి ఒక డిజిటల్ యూనిక్ ఐడి కార్డు అన్నది మన ఆధార్ కార్డు ఎలా ఉందో అలా ఇవ్వడం జరిగింది. అదేంటంటే అది స్కాన్ చేస్తే మీరు ఎంత వాడుకున్నారు, ఎంత చేశారు అన్నది వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి తెలుస్తుంది. ఈ కార్డు అన్నది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన కార్డుతో పాటు ఇది కూడా పెట్టుకుంటే మనకి ఇతర రాష్ట్రాల్లో మెరుగైన వైద్యం చేయించుకోవడానికి, కార్పొరేట్ లో మెరుగైన వైద్యం చేయించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. వీటితో పాటు మిగతా మనం వ్యవసాయం చేసిన లేదా మనం ఏదైనా బ్యాంకుల ద్వారా ఒక చిన్న గుట్టు పెట్టుకున్న ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో అనేక రకాల రుణాలు ఉన్నాయి, మనకి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ లో గొప్ప విప్లవం మార్పులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక 2 లక్షలు ఇన్సూరెన్స్ మనిషి చనిపోతే మనకి 10,000, 15,000, 12,000 సంవత్సరానికి కట్టాల్సి ఉంటుంది. కేవలం ఒక 20 రూపాయలు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఒక 20 రూపాయలు మనం దానికి ఖర్చు చేసుకోవడం చెప్పి బ్యాంక్ మేనేజర్ గారు ఒక లెటర్ ఇస్తే ఫామ్ ఫిల్ చేసి 2 లక్షల రూపాయలు వస్తాయి ప్రమాదం ద్వారా చనిపోతాయి. అలాగే ఇంకొక స్కీమ్ కూడా ఉంది 430 రూపాయలు. అది 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారు ఎవరైనా నార్మల్ గా చనిపోయినా డెత్ అయినా కూడా 2 లక్షల రూపాయలు దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వారు కొత్త పథకం కూడా తీసుకొచ్చారు పోస్ట్ ఆఫీస్ ద్వారా. అది 396 రూపాయలు. అందులో కట్టుకుంటే 10 లక్షల ఇన్సూరెన్స్ తో పాటు చనిపోతే కనుక యాక్సిడెంట్ లో, ప్రమాదంలో కానీ ఏదైనా అంగవైకల్యం జరిగినా కూడా 10 లక్షల రూపాయలు వస్తాయి. అది మన కుటుంబానికి వారసుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని రకాలు ఉన్నాయి. ఎందుకంటే మన లేనటువంటి వాళ్ళు 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెట్టుకుంటే ఎంతో మందికి మనకి ఆర్థికంగా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో రకాలుగా చేస్తుంది. మనం పెట్టింది 100లోనే కాబట్టి వచ్చింది లక్షల్లో వస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం పథకాలు అందరూ వినియోగించుకోవాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. మీకు ఏదైనా అవసరం అయితే మా నాయకులు కూడా అడగచ్చు. మీకు అందుబాటులో ఉంటే కోకన్నగర్, మండపేట, ద్వారపూడి, కోకన్నగర్ అసెంబ్లీకి మనకి 42 గ్రామాలకి, మండపేట టౌన్ కి కంకర మురళీకృష్ణ గారిని అడిగినా మీకు సరిగ్గా చెప్తారు మీ గ్రామంలో మనిషి. కాబట్టి మీరు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలుసుకుని అందులో భాగస్వాములు అయితే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ నమస్కారం.